బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణంలో లేటెస్ట్ అప్డేట్. అదనపు ఈవోగా పనిచేస్తున్న ధర్మాధర్ రెడ్డి అలాగే అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న బాలాజీ పైన సిట్ ఆరోపిస్తుంది. కల్తీ నెయ్యి సరఫరాకు ఇటు ధర్మారెడ్డి అలాగే బాలాజీ ముఖ్య కారకులు అంటూ సిట్ నిర్ధారణ చేసింది. ఇప్పటికే ఇటు టీటీడీ ఈవో సింగల్ను బదిలీ చేసింది ప్రభుత్వం. మిగతా వారిపైన చర్యలకి ఎందుకు వెనకాడుతుంది సర్కార్ అంటూ బాలాజీకి సంబంధించిన భక్తులు కోరుకుంటున్నారు. వాళ్ళు మండిపడుతున్నారు, ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు వీళ్ళ మీద అంటూ. ప్రస్తుతం ఎంపీ వేమిరెడ్డి దగ్గర పనిచేస్తున్నాడు ధర్మారెడ్డి. ఇటు బాలాజీ గురించి మాట్లాడుకుంటే 2004లో ఆయన టీటీడీలోకి ప్రవేశించాడు. బాలాజీ కనుసన్నల్లోనే ఇటు టీటీడీకి సంబంధించిన అన్ని టెండర్స్ రిలీజ్ అవుతుంటాయి. బాలాజీ చేతుల మీదుగానే ప్రతి ఆర్థిక వ్యవహారం 22 ఏళ్ల పాటు ఇటు టీటీడీలో చక్రం తిప్పుతూ ఒక చీఫ్ అకౌంట్ ఆఫీసర్గా ఉన్నాడు బాలాజీ. ఇటు పెద్దల అండదండలతోనే 7 కొండలను ఏలుతున్నాడు బాలాజీ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇలాంటి బాలాజీ ఆయన చేతుల్లోనే కొన్ని వేల కోట్ల కాంట్రాక్టులు, ఇటు తిరుపతి తిరుమల దేవస్థానాలకు సంబంధించి కొన్ని వేల కోట్ల కాంట్రాక్టులు, వాటన్నిటికీ ఈయననే చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్. అలాగే మార్కెటింగ్ కావచ్చు, మిగతా విషయాలు ప్రతి అంశాల్లో ఇటు బాలాజీ పేరు వినిపించినా కూడా ఎందుకు ఇంకా అధికారులు స్పందించట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ మొత్తానికైతే ఇటు భక్తులు మండిపడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. ఇటు కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇటు బాలాజీ ఒక వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ పోస్ట్ అని చెప్పొచ్చు. ఆయన చేతుల మీదుగానే టెండర్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు ప్రభుత్వం ఇంకా జాప్యం చేస్తుంది, ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ ఇటు భక్తులైతే మండిపడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి, ప్రభుత్వం ఏం చేయబోతుంది? ప్రభుత్వం టిటిడి కల్తీ నెయ్యి వ్యవహారం మీద ఇప్పటికే టిటిడి ఈవోగా ఉన్న అనిల్ సింఘాన్ని మార్చింది. అయితే సిట్ ఒక లేఖ కూడా గవర్నమెంట్ కి రాసింది. లేఖలో ప్రధానంగా సింఘాల్తో పాటు అప్పటి జేఈఓగా ఉన్న ధర్మారెడ్డి, మరోవైపు అప్పుడు సీఎండీఎస్ఓగా స్టిల్ ఈ రోజు కూడా సీఎండీఎస్ఓగా ఉన్న బాలాజీ, అకౌంట్స్ అధికారిగా ఉన్న బాలాజీ మీద 14 పేజీల లేఖలో క్లియర్ గా రాసిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో కల్తీ నెయ్యికి సరఫరాకు అంటే ఈ టెండర్స్ మార్చడంలో కావచ్చు, టెండర్స్ తగ్గించడంలో కూడా వీళ్ళ ముగ్గురు రోల్ ఉంది అనేది నిర్ణయించింది. అందుకే ప్రభుత్వం ఈవోను తక్షణమే మార్చిన పరిస్థితి. మిగతా వారిపై చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం అంత ఆసక్తిగా లేనట్టుగా కనపడుతోంది. దీనికి కారణం అంటే బేసిక్ గా ఒకటి, మాజీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి ప్రస్తుతం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర సిఇఓగా ఆయన పనిచేస్తున్నారు. రెండవది, ఇప్పుడు బాలాజీ వ్యవహారం, బాలాజీ 2004లో టీటీడీలోకి ఆయన అకౌంట్స్ ముందు సలహాదారుడిగా వచ్చిన పరిస్థితి. 2004 నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపుగా 24 ఏళ్ళు ఆయన ఆ స్థానంలోనే ఉన్నారు. మొత్తం ఇప్పుడు టీటీడీలో ఏమీ జరగాలన్నా బాలాజీ కనుసరణలోనే టీటీడీ టెండర్లన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. బాలాజీ చేతుల మీదనే టీటీడీ ఆర్థిక వ్యవహారం అంతా కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. 22 ఏళ్ళు, దాదాపుగా 22 ఏళ్ళు, 23 ఏళ్ళు ఆయన స్టిల్ టీటీడీలో చక్రం తిప్పుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరి ఎందుకు సిట్ చాలా క్లియర్ గా బాలాజీ రోల్ మీద ప్రత్యేకంగా లేఖను ప్రభుత్వానికి కూడా కంప్లైంట్ చేసింది. ఒక లేఖ రాసి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి లేఖ రాసింది. అటువంటి సిచ్యువేషన్ లో మరి ఎందుకు ఇప్పుడు దాకా వ్యవహారం మీద వెనకడుగు వేస్తున్నారు అనే దాని మీద కొంత సీరియస్ డిస్కషన్ అయితే జరగబోతోంది. ఎందుకు వ్యవహారంలో ఇంత గట్టిగా లేరు అనేది. అంటే మామూలుగా ఇవన్నీ కూడా యాక్చువల్ గా వీటిని ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ అండ్ సర్వీసెస్ లేదా ఐఆర్ఎస్ ఆఫీసుల నేతృత్వంతో జరగాలి. కానీ మరి ఈయన వ్యవహారంలో మాత్రం మరి ఎందుకో బాలాజీ వ్యవహారంలో పెద్దగా పబ్లిక్ టీటీడీ లెక్క తీసుకోలేదు. సాంప్రదాయానికి మామూలుగా ఇవన్నీ కూడా ఐఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులు ఈ పోస్ట్ లో ఉండాలి. దాదాపుగా 22 ఏళ్ళు పాటు ఈ వ్యవహారంలో బాలాజీ అక్కడ ఉంటున్నా కనీసం ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా బాలాజీ వ్యవహారంలో
ఎవరు స్పందించలేదు. ఈరోజు సిట్ అదే వ్యవహారాన్ని క్లియర్ గా లేఖలో రాసింది, ప్రభుత్వానికి సూచించింది ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి. అయితే మరి ఎందుకని బాలాజీ వ్యవహారంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు అనేది భక్తులు మాట్లాడుతున్న పరిస్థితి. టీటీడీ టెండర్లు కావచ్చు, డిపాజిట్లు కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఉద్యోగాల జీతపత్యాల వ్యవహారాలు అన్ని కూడా బాలాజీ చేతుల మీదనే నడవాలి. సో ఈ ఒక్క వ్యక్తిని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలుగా అదే వ్యక్తితో ఇంత పెద్ద టీటీడీ ఆర్థిక భారాన్ని మొత్తాన్ని కూడా ఆయన చేతుల్లోనే నడిపే పరిస్థితి ఎందుకు, ఆయన మీదనే టీటీడీ ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కొంత అర్థం కాని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది కళ్యాణ్. అయితే ఈరోజు కూడా ముఖ్యమంత్రి ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్తో కలిపి చర్చ జరుగుతోంది ఇంటర్నల్ గా. తర్వాత 12 గంటకి మీడియా సమావేశం కూడా జరగబోతుంది. టీటీడీ కల్తీ వ్యవహారం, వీటి మీద జరుగుతున్న చర్యలు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇప్పటికే ఈవో సింఘాల్ సంబంధించిన వ్యవహారంలో టీటీడీ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. అయితే ఇక వీళ్ళ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తోంది అనేది ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన పరిస్థితి. వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు, దీనికి కారణం వీళ్ళ ముగ్గురు అని చెప్పి సిట్టు లేఖ రాసిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళ వ్యవహారంలో ఎందుకు సీరియస్నెస్ తీసుకోవట్లేదు అనేది కొంత చర్చ భక్తుల్లో అయితే జరుగుతుంది. టీటీడీలో కూడా, పాలక మండలిలో కూడా, టీటీడీలో కూడా చాలా మంది అధికారులు ఎందుకు ఈయన వ్యవహారంలో, బాలాజీ వ్యవహారంలో టీటీడీకి ఎందుకు అంత ప్రేమ, 24 సంవత్సరాలుగా ఆయన్నే అక్కడ ఎందుకు ఉంచారు అనేది ఒక చర్చ నడుస్తుంది సీరియస్ గా. అయితే ఇప్పటికిప్పుడు ఈ రోజు జరుగుతున్న వ్యవహారంలో మార్పులు ఉంటాయా లేదా అని మనం చెప్పలేం కానీ, బట్ ఒకే వ్యక్తి మీద ఇంత పెద్ద వేల కోట్ల ఆర్థిక సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఎలా పెడతారు అనేది. ఇప్పుడు టర్న్ ఓవర్ అర్హత 250 కోట్ల నుంచి 150 వరకు తగ్గించడానికి కూడా కారణం ఇతనే. తర్వాత 3 సంవత్సరాలు అనుబంధ నిబంధనలకు 1 ఏడాది తగ్గించి అనుభవం లేని కంపెనీలకు అవకాశం కల్పించారన్న ఒక ఆరోపణ కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది. ప్రస్తుతం టీటీడీలో ఎఫ్ఎండే సిఇఓగా ఉన్న అతని మీద ఎందుకు చర్యలు చేపట్టలేకపోతున్నారు అనేది. అంటే మామూలుగా అడ్వైజర్, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ గా ఉన్నా, లేదు ఇప్పుడు ఒక సలహాదారుడిగా ఉన్నా బాలాజీ కావచ్చు, ఇప్పుడు ధర్మారెడ్డి అంటే రిటైర్డ్ అయిపోయారు. మరి బాలాజీ అధికారులుగా కొనసాగుతున్నారు కదా టీటీడీలో, ఎందుకు ఆయన మీద చర్యలకి పోవట్లేదు, మరి ఆయన చర్యలు తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందా అనేది చూడాలి. మరి ఆయన వ్యవహారం పట్ల ఎలా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది కళ్యాణ్. లేటెస్ట్ అప్డేట్ మొత్తం మీద ఇటు టీటీడీ ప్రతి ఏటా కొన్ని వేల కోట్లకి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయడం కావచ్చు, టెండర్లు కావచ్చు, మార్కెటింగ్ విషయాలు కావచ్చు, ప్రతిదీ ఇటు బాలాజీ కనుసన్నలోనే నడిచాయి. 22 ఏళ్ల పాటు ఇటు టీటీడీలో చక్రం తిప్పాడు అంటే అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి బాలాజీ పైన ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇటు భక్తులు మండిపడుతున్నారు. ఈ టీటీడీకి సంబంధించిన ప్రతి టెండర్, ప్రతి కొనుగోలు చేసిన ప్రతి ప్రోడక్ట్ కావచ్చు, ప్రతి దాని మీద ఆయన సంతకం, ఆయన కనుసన్నల్లోనే, ఆయన ఒప్పుకుంటేనే. సో టీటీడీకి సంబంధించిన టెండర్లు, డిపాజిట్లు, మార్కెటింగ్ బడ్జెట్, అలాగే జీతభత్యాలు ఇవన్నీ కూడా బాలాజీ చేతుల మీదుగానే 2020లో ఫిబ్రవరి 14న ఇటు తిరుపతి లడ్డూకు సంబంధించిన నెయ్యి టెండర్లకు కూడా ఇటు బాలాజీ, ధర్మారెడ్డి సిఫార్సు చేస్తేనే ఇటు ఈవో సింగల్ వాటిని ఆమోదించాడు. మరి వాటిని ఆమోదించిన సింగల్ పైన చర్యలు తీసుకున్నారు, కానీ మరి ఇటు బాలాజీ, ధర్మారెడ్డి వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సిఫార్సు చేసింది వీళ్ళే కదా. అసలు అది నెయ్యే కాదు అంటూ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొస్తున్నారు. అదొక సింథటిక్ గీ, దాంట్లో పామాయిల్తో పాటు కొన్ని కెమికల్స్ని ఎలా వాడారు తిరుపతి లడ్డూకి సంబంధించి ఆ పవిత్రతకు భంగం కలిగించారు అంటూ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి ఇవాళ జరగనున్న భేటీలో ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే బీజేపీకి సంబంధించిన నాయకుడు మాధవ్
ఈ ముగ్గురు మరి దీని గురించి చర్చించబోతున్నారు. అలాగే ఫిబ్రవరి 11న జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇటు లడ్డు అలాగే నెయ్యి, కల్తీ నెయ్యికి సంబంధించి ఈ అంశాన్ని కూడా చర్చించబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇటు చీఫ్ అకౌంట్ ఆఫీసర్గా ఉన్న బాలాజీ పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, అలాగే ఇటు ధర్మారెడ్డి ప్రస్తుతానికి ఇటు ఎంపీ దగ్గర వర్క్ చేస్తున్న ధర్మారెడ్డి పైన ఎందుకు తీసుకోవట్లేదు అంటూ ఇటు భక్తులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? 22 సంవత్సరాలు ఒక మనిషి కొన్ని వేల కోట్లకు సంబంధించిన టెండర్లు తన చేతిలోనే నడిచాయి. అలాగే 2020లో ఈ లడ్డుకు సంబంధించిన నెయ్యి టెండర్లు వాటిని సిఫార్సు చేసింది కూడా ఇటు ధర్మారెడ్డి అలాగే బాలాజీ వీళ్ళే. సో వీళ్ళ గురించి వీళ్ళని ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అన్న దానిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.